అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దరఖాస్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి గౌరవం ఇవ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ తో పాటు అన్ని రకాల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఒకటేమో స్టేట్ కి సంబంధించి ఉంటది, రెండు రాష్ట్రానికి జిల్లాకు సంబంధించిన అంశం. ముందు స్టేట్ మాట్లాడతా, తర్వాత జిల్లాది లాస్ట్ లో మన ఆఫీస్ సంబంధించింది రెండో అంశం మాట్లాడతా. సో రెండు అంశాలుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారత్ తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. భూభారతి తెచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాల్లోకి వెళ్తే 8,68,000 అప్లికేషన్లు రావడం జరిగింది. 8,68,000 అప్లికేషన్లు వస్తే అసలు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు క్లియర్ చేశారు, అసలు అప్లికేషన్లు ఆన్లైన్ చేసిందా చేయలేదా, అప్లికేషన్లు చెత్తబుట్ట దాఖలు చేసిండ్రా, ప్రజలకి అసలు ఎన్ని పరిష్కారం అయినది అనేటువంటిది ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఒక డెడ్ లైన్ లేదు ఇప్పటికి. ఇది ఎప్పుడు పెట్టిండ్రు అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాయిదాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. ముఖ్యంగా భూభారతి వచ్చిన తర్వాత మారింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో పాస్బుక్లు ఇంటికి వచ్చాయి. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత పాస్బుక్ ఫీజు పేరు మీద 300 రూపాయలు వసూలైతే చేస్తున్నారు. 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 6 నెలలు అయిపోయింది పాస్బుక్లు రాక. ఫీజు అయితే తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ ఫీజు అని చెప్పి 300 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పాస్బుక్లు మాత్రం 6 నెలల నుంచి బంద్ అయిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, ముటేషన్ తో సహా వారం రోజుల్లోగా పాస్బుక్ ఇంటికి వచ్చేది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది లేదు, టైటిల్ డీడ్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. అన్ని పూర్తయి వారం రోజుల్లోగా భూమిని కొనుక్కున్నటువంటి రైతు ఇంటికి పాస్బుక్ వెళ్ళేది. కానీ 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పాస్బుక్ వచ్చే పరిస్థితే లేదు. పాస్బుక్లు రావడం లేదు. ఈరోజు సాదా బైనామాలు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉచితంగా సాదా బైనామాలు చేయాలని చెప్పి 6,20,000 మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 6,20,000 మంది రైతులకు మేము సాదా బైనామా అమలు చేసి ఇచ్చాం. సో రెండవ దశ సాదా బైనామాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇస్తే ఆ రోజు 9,26,000 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి 9,26,000 అప్లికేషన్లు వస్తే ఆ రోజు కోర్టు స్టే ఇచ్చింది. రెండవ దశ అమలు చేసే దశలో హైకోర్టు స్టే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టే వెకెట్ అయింది. స్టే వెకెట్ అయితే ఈ రోజు వరకు సాదా బైనామా అమలు కాలేదు.
ఇది ఎట్లుందంటే ఏదో మోటు సామెత ఉంటుంది, తిట్టను పోరా అన్నట్టు. ఇది చెయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి అనే నిబంధన పెట్టింది. అసలు ఇస్తారా? భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దాంతో 9,26,000 అప్లికేషన్లలో ఒక్కరికి కూడా ఈ రోజుకు సాదా బైనామా అమలు కాలేదు. ఉదాహరణకు సిద్దిపేట రూరల్ మండలం 2,400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని. సిద్దిపేట అర్బన్ మండలం 1,200 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు సాదా బైనామా కింద. ఒక్కరికి కూడా ఈ రోజు వరకు భూమి సాదా బైనామా కింద వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. సో రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా సాదా బైనామా చేస్తామని చెప్పి నియమ నిబంధనలను సవరించి రైతులకు సాదా బైనామా అమల్లోకి రాకుండా, వాళ్లకు పాస్బుక్లు దక్కకుండా, భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా సాదా బైనామా అమలు కావడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అఫిడవిట్ అనే నిబంధన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6,20,000 మందికి సాదా బైనామా అమలు చేసింది, పాస్బుక్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ మొండి చేయి చూపింది. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులకు దిక్కులేదు. రెవెన్యూ సదస్సులు ఎన్ని వచ్చినాయి? దరఖాస్తులు 8,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి దిక్కు మొక్కు లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. సాదా బైనామాలో 6,20,000 మంది 9,26,000 మంది రైతులు సాదా బైనామాలు అప్లై చేస్తే ఒక్కరికి కూడా సాదా బైనామా అమలైతలేదు, పాస్బుక్లు రావడం లేదు. అదే బీఆర్ఎస్ సాదా బైనామా కింద ఆ రోజు 6,20,000 మందికి పాస్బుక్లు ఇచ్చింది. కాంగ్రెస్ మొండి చేయి చూపింది, రైతులను మోసం చేసింది.